హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే క్యారెట్ పెసరపప్పు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. చాలా సింపుల్ రెసిపీ అండి, తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. క్యారెట్ పెసరపప్పు ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక కప్పుడు క్యారెట్ అయితే తీసుకున్నాను. అందులోకి అరకప్పు పెసరపప్పు అయితే తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోకి కావాల్సిన పోపు దినుసులు అయితే తీసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే పోపు దినుసులు అయితే తీసుకోవాలి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కరివేపాకు, అలాగే ముందుగా మనం తీసుకున్న పోపు దినుసులు కూడా అయితే వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. పోపు అయితే ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను అయితే అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే చక్కగా క్యారెట్ అయితే కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే క్యారెట్ అయితే చక్కగా కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును అయితే అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి చిటికెడు పసుపు కూడా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. క్యారెట్ పెసరపప్పు అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే పోసుకోవాలి. పెసరపప్పు అనేది కొంచెం కుక్ అవ్వడానికి మనం చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఆ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత కారం అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే క్యారెట్ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.